భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫైర్ అయ్యారు. కరుణాకర్ రెడ్డిని దోపిడీ దొంగ అని అభివర్ణించిన బీఆర్ నాయుడు ఆయన చేయని అక్రమాలు లేవన్నారు. టీటీడీని అప్పుల పాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 2022లో జగన్ చేసిన పనికిప్పుడు 140 కోట్ల వడ్డీలు కడుతున్నామని అన్నారు. కరుణాకర్ రెడ్డి దోపిడీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని దేవా చేశారు. తాను అవినీతి నిరూపిస్తానని దమ్ముంటే చర్చకు రావాలని కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. టికెట్లు అమ్ముకున్న వారే తమపై ఆరోపణలు చేస్తున్నారని, భూమన అనుచరుడి తొక్కిసలాటకు కారణమని ఆరోపించారు. నేను ఏదేంటంటే ఈ కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, అది క్రిస్టియను, ఆయనకి భక్తి భయం కానీ భక్తి కానీ లేదు. ఆయనకి ఇష్టం ఎట్లా మాట్లాడాడండి. అప్పుడు గతంలో పేపర్ కటింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ నల్లరాయి చెప్పులతో కొట్టండి, చెప్పుల దండ వేయండి, వెంకటేశ్వర స్వామిని మన దరిద్రం కాకపోతే వాడిని 2 సార్లు టీటీడీ చైర్మన్ చేశారు. ఎట్లా ఉంటుంది? ఇంకా అప్పులు వేషం వేసుకున్నట్టు వేసుకొని బట్టు పెట్టుకొని నీతి మాటలు మాట్లాడు చేసేదన్నీ దొంగ పనులే. నేను ఏదేంటంటే ఈ కరుణాకర్